హల్లెలూయా. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవు లెక్కలో ఉంచినందుకు యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో మనందరినీ కూడా ఉండడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, అలాగే ప్రాంత ప్రజల ఆత్మల రక్షణ కొరకు, వారి జీవితాల యొక్క మార్పు కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా వాడుకుంటున్నందుకు కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ రోజున వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మీ అందరితో ఒక ప్రశ్నని నేను ప్రకటించబోతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీకు నూతనమైనవి ఇష్టమా, పాతవి ఇష్టమా? చెప్పాలి. అంటే క్రొత్తవి మీకు ఇష్టమా, పాత ఇష్టమా? క్రొత్తవే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న పిల్లవాడిని అడిగినా మీ జీవితాల్లో, అరే బాబు నీకు ఏం కావాలంటే, నాకు అన్ని క్రొత్తే కావాలి, పాతయి వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టినరోజు వస్తుందిరా అంటే నాకు కొత్త బట్టలు కావాలి. హల్లెలూయా. స్కూల్ స్టార్ట్ అవుతుందంటే కొత్త యూనిఫామ్లు కుట్టించాలి, కొత్త షూస్ కావాలి, సాక్స్లు కావాలి, టైలు కావాలి. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం వాడమంటే వాడతారా? చాలా మంది ఇష్టపడరు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి మనుష్యుడికి కూడా ఏం కావాలంటే వారి జీవితంలో ఉన్న అన్ని వస్తువులు కూడా నూతనమైనవి, క్రొత్తవి కావాలి. హల్లెలూయా. కొంతమంది చూస్తే నూతన వస్త్ర బహుకరణ అనే ఫంక్షన్లు కూడా చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఎవరిని అడిగినా వారి జీవితాల్లో ఏం కావాలంట? అన్ని కొత్తయే కావాలి. కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, కొత్త టీవీలు కావాలి. ఏవి కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకుంటానికి ఎవరు కూడా ఇష్టపడరు. అన్నీ కూడా ఏం కావాలి? స్తోమత సరిపోకపోయినా అప్పు చేసినా కానీ ఏం కొనుక్కుంటారు? కొత్తయే కొనుక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త బట్టలు మన ఒంటి మీద పడితే ఎంత సంతోషమో ఇటు చూడాలి. అవునా కాదా? కొత్త బట్టలు వేసుకుంటే ఎంత సంతోషమో, అలాగే క్రొత్త వాచి చేతికి పెట్టుకుంటే ఎంత సంతోషమో, ఇంట్లో ఒక మంచి కొత్త టీవీ కొనుక్కుంటే ఎంత సంతోషమో, ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఎంత సంతోషమో. ఈ రోజున క్రొత్తదనము కోరుకునే ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు, మరి నీ జీవితం క్రొత్తగా వద్దా? నీ జీవితం నూతనంగా మార్చుకోవా? నీ బట్టలే కొత్తవి కావాలి తప్ప నీ శరీరము కొత్తగా మార్చబట్ట నీకు అవసరం లేదా? అవునా కదా? మార్కెట్లో కొత్త సబ్బు వచ్చిందంటే ఏం చేస్తాం? అది 40 రూపాయలైనా 50 రూపాయలైనా సరే, అమ్మో అది రాసుకుంటే పాలులాగా తెలుపుగా వస్తారంటని చెప్పి పాత సబ్బులు పక్కన పెట్టి కొత్త సబ్బు కొనుక్కొచ్చి స్నానాలు చేస్తాం. ఎందుకు? తెల్లగా రావాలని. హల్లెలూయా. మంచి వాసన రావాలని. టీవీలో ఏది చూపిస్తే అది కొనుక్కుంటాకి వెళ్ళిపోతాం. మరి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మానవుడా, మరి నీ జీవితంలో నూతనదనము, కొత్తదనం వద్దా? అంటే మనుషులు అంటారు, వద్దయ్యా మాకు కొత్తదనం వద్దు, మాకు ఈ బతుకు చాలు, కానీ మాకేం కావాలా? ఉదయం లెగిసిన కానుంచి రాత్రి పండుకోబోయే ముందు మాకు అన్ని కొత్త వస్తువులు, కొత్త బట్టలు, కొత్త వాచీలు, కొత్త టీవీలు, కొత్త ఫ్రిడ్జ్లు అన్ని కొత్తవి కావాలి, కానీ మా బ్రతుకు మాత్రము కొత్తదిగా మార్పు చెందితే మాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఒక పందినంట, దేన్ని చెప్పాలి? పంది. ఎంతమందికి ఇష్టం పంది అంటే? చెప్పండి. యాక పంది అంటే ఎవరికి ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేని పందినంట బురదలో నుంచి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి, ఏంటి శుభ్రంగా కొత్త బట్టలతో తుడిచి, దానికి కొత్త కండవతో తుడిచి కొత్త బట్టలు వేసంట, దానికి మంచిగా అలంకరించి ఒక సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టారంట. దేన్ని? పందిని. ఏం చేశారు మళ్ళీ చెప్పండి? పందిని తీసుకొచ్చారు, బురదలో నుంచి తీసుకొచ్చి ఆ పందికి మినరల్ వాటర్ పోసి స్నానం చేయించి, లక్స్ సోప్ వేసి, కొత్త సబ్బు లక్స్ సోప్ వేసి దానికి స్నానం చేయించి, ఓకేనా, దానికి మంచిగా పౌడర్ కొట్టి కొత్త కండవతో తుడిచి కొత్త బట్టలు వేశారండి. దేనికి? పందికి. తీసుకెళ్ళి ఒక కొత్త సింహాసనం, మంచి బంగారపు సింహాసనం మీద ఆ పందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారంట. పంది 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 ఇక్కడే కూర్చోవని.
ఆ పందిని ఎప్పుడైతే కూర్చోపెట్టి వదిలిపెట్టారో అది ఎక్కడికి పోయింది? ఎక్కడికి? బురదలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది జీవితాలు ఎలాగున్నాయంటే, దేవుడు వాళ్ళని ఆ పాపిష్టి మార్గం నుంచి చక్కగా బయటికి తీసుకొచ్చి తన రక్తముతో కడిగి శుద్ధీకరించి తన వాక్యముతో ఉదక స్నానము చేయించి అనేక విధాలుగా వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళకి దేవుడి పక్కన సింహాసనం మీద కూర్చునే అర్హత ఇస్తే, మనుషుల్లో కొంతమంది పందులు ఎక్కడికి పోతున్నాయి? మరలా పాపం అనే బురదలోకే పోతున్నాయి. హల్లెలూయా. ఆ పందిని తీసుకొచ్చినోడికి ఎంత కోపం వస్తుంది? వచ్చే బురద పంది నిన్ను తీసుకొచ్చి అందరి ముందు నేను గొప్పగా ఎంచాలని చూస్తే, నీకు మినరల్ వాటర్ పెట్టి స్నానం చేయిస్తే, కొత్త సబ్బు తీసుకొచ్చి మంచిగా నీకు సబ్బు రుద్ది 10 సార్లు రుద్ది నీకు స్నానం చేయించి పౌడర్ కొట్టి కొత్త కండవ పెట్టి తుడిచి కొత్త బట్టలు వేసి నగలేసి నీకు మంచి బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే, నా పరుగు తీసి మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? బురదలోకే పోతున్నాం. హల్లెలూయా. అది పంది స్వభావం. ఈ రోజున దేవాతి దేవుడు కూడా అంతే బాధపడతాడు. ఓ మనుష్యుడా, ఓ నరుడా, ఎక్కడో నశించిపోవలసిన నిన్ను నా రూపంలో నా పోలికల చొప్పున నిన్ను చేసుకొని నేను పాపం నుంచి బయట తీసుకొచ్చి కడిగి నేను నూతనపరిచి ఎక్కడ అడుగు తినాల్సిన నీకు అన్ని సమకూర్చి కుటుంబాన్ని ఇచ్చి సమస్తము చేసి నా పక్కన నువ్వు కూర్చుంటానికి అర్హత నీకు ఇస్తే, నువ్వు దాన్ని కాదనుకుని ఎక్కడికి పోతున్నావు? మరలా పాపం అనే బురదలోకే పోతున్నావు. హల్లెలూయా. మరలా ఆ పందిని తీసుకొస్తాడా యజమానుడు? చిపో పంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఓ మానవుడా, నీకు అన్ని కొత్తదనం కావాలి, కానీ నీ జీవితం మాత్రం నువ్వు కొత్తగా మలుచుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజున ఆ కొత్తదనం మీకు కావాలి అనుకుంటే ఏం చేయాలి? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. యెహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది? నూతన బలం. ఈ రోజున బలము లేదని చెప్పి ఏం వాడుతున్నారు అంటే టానిక్లు వాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము కొంచెం తక్కువైతే సెలైన్లు పెట్టించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి. మన శరీరం కొంచెం బలహీన పడితే ఫ్రూట్స్ తింటున్నారు, మంచిదే. శరీరం కొంచెం బలహీన పడితే టానిక్లు ఏం చేస్తున్నారు? బాటిల్ టానిక్లు తాగుతున్నారు, మంచిదే. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే నా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకి ఏం కలుగుతుందంట? నూతన బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కొండలో నీరుంది, ఉబుకుచున్న ఓట ఉంది. అమ్మ ఇటు వినాలి దయచేసి. బైబిల్ మూసేయండి అమ్మ, వద్దు ఎవరు తీబాకండి. ఏంటి? ఒక కొండలో అప్పుడే పోసిన మినరల్ వాటర్ ఉంది, ఆ పక్కన ఉబుకుచున్న ఓట ఉంది. ఈ రెండిట్లో ఏ నీళ్ళు కావాలి మీకు అమ్మా? ఒక కొండలో అప్పుడే ఫ్రెష్గా 15 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాం. ఒక ఎన్నెల కూలింగ్ వాటర్ తీసుకొచ్చాం 30 రూపాయలు పెట్టి, అప్పుడే పోసాం. ఓట జరుగుతుంది. అందరూ అంటారు, చి ఆ ఓటలో నీళ్ళు మాకు కొద్దు, కానీ ఇప్పుడే ఫ్రెష్గా 30 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చినటువంటి ఈ కూలింగ్ వాటరే మాకు కావాలి. హల్లెలూయా. ఆ కూలింగ్ వాటర్లో ఉన్న నిల్వ ఉంటాయి. ఆ నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? బహుశా అయితే 3 రోజులు 4 రోజులు ఉంటాయి. తర్వాత పాకుడు పట్టేసి పాడైపోతాయి. కానీ ఉబుకుచున్నటువంటి ఆ ఓటలో ప్రతి క్షణము కూడా నీళ్లు ఏం చేయబడతాయి? నూతనం పరచబడతాయి. హల్లెలూయా. భూమి నుంచి ఓట్లో నీరు ఎలా వస్తూ ఉంటాయో నూతనంగా ప్రతి క్షణము కూడా ఓటలోంచి నీళ్లు. ఈరోజు మనం చూస్తున్న కృష్ణా నది, గోదావరి నది, అనేకమైన నదులు కూడా ఎక్కడ ఒక ఓటలో నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులే. హల్లెలూయా. ఈ రోజున ఆ ఓటలో ఎలాగైతే నూతన జలాలు ప్రవహిస్తూ ఉంటాయో దేవుని ఎదురు చూసేవారంట ప్రతి దినము కూడా అటువంటి నూతన బలాన్ని ప్రతి దినము ప్రతి క్షణము కూడా పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ టానిక్లు వాడకపోయినా, ఏ కాల్షియం టాబ్లెట్లు వేసుకోకపోయినా, సెలైన్లు గుచ్చేసుకోకపోయినా,
ఈ రోజున దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నీ ఎముకలకు సత్తువ దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కండరాలకు బలాన్ని దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేహానికి నీ ఆత్మకు కూడా నూతన బలాన్ని ఎవరు కలగజేస్తాడంట? దేవుడే కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నూతన ధనం కొరకు ఎదురు చూసేవు మనుష్యుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కొన్న కొత్త టీవీ 2 నెలలు అయితే ఏమైపోద్ది? పాతదైపోద్ది. నువ్వు కొన్న ఫ్రిడ్జ్ ఒక 6 నెలలు అయిపోతే పాడైపోద్ది, పాతైపోద్ది. హల్లెలూయా. కొత్త ఫోన్ షోరూమ్ నుంచి కొనుక్కెళ్ళి ఒక రోజు తర్వాత మళ్ళా వాడి దగ్గర తీసుకెళ్తే వాడు అదే రేట్ ఇస్తాడు నీకు? ఏం చేయబడుతుంది? ఒక రోజు దాటంగానే, ఎంత కొత్త ఫోన్ అయినా ఒక రోజు దాటంగానే సెకండ్ హ్యాండ్ అయిపోతుంది, పాతది అయిపోతుంది. కానీ దేవుని కొరకు ఎదురు చూసే వారికంట ప్రతి దినము కూడా నూతన బలమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అతను నూతన పరచబడతాడు. ప్రతి దినము కూడా క్రొత్త దినంలో పుడతాడు అతను రోజు కూడా. ప్రైజ్ ది లార్డ్. చాలా మందిని ఉదయకాలం లేస్తే నీరసంగా లెగుస్తారు. ఉదయాన్నే చాలా మంది ఎలా లెగుస్తారు? నీరసంగా లెగుస్తారు నాలంటి వాళ్ళు. కొంతమంది మాత్రం బుడబుడా లేచి పొద్దున 6ంటికే శాండీ లేచి 6ంటికే హడావిడి చేశాడు ఈ రోజున. ఎందుకు? స్కూల్కి వెళ్ళటం కోసం. నేనేమో చాలా నీటగా లేచింది కానీ నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. కారణాలు ఏదైనా కానీ నేను ఎలాగున్నాను? రాత్రి అంతా నిద్ర లేక నీరసంగా ఉండి నేను లెగలేకపోయాను. కానీ శాండీ ఎలా లేచాడు? నూతన బలము చేత ఎలాగా ఉత్సాహంగా లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కలిగి ఉన్నవాడు ప్రతి దినము కూడా ఉత్సాహంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అతను చేసే పని అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఉదయకాలమే తనలో ఏం కలుగుతుంది? నూతన ఆలోచనలు. ఈరోజు ఉదయాన్నే లెగవాలి, ఇది చేయాలి, ఇదిగో పలానా సమయానికి టిఫిన్ చేయాలి, పలానా సమయానికి రెడీ అవ్వాలి, పలానా సమయానికి పనికి వెళ్ళాలి. హల్లెలూయా. పలానా సమయానికి దేవుని ప్రార్థించాలి, పలానా సమయానికి ఆడుకోవాలి, పలానా సమయానికి తినాలి, పలానా సమయానికి పడుకోవాలి. హల్లెలూయా. దేవుని ఎదురు చూసేవారు ఎన్నడూ కూడా సోమరిపోతులుగా ఉండరు. అలాగే ఏం కలుగుతారంట? ప్రతి దినము ప్రతి క్షణము కూడా నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలైన మనతో దేవుడు సెలవిస్తూనే సర్వ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు, మీకు నూతనత్వం కావాలా? ఈ రోజున కొంతమందికి డయాలసిస్ చేస్తారు, తెలుసా? అంటే ఏంటి? కిడ్నీలు పాడైపోతే, మన రక్తాన్ని శుద్ధీకరించేటువంటి కిడ్నీలు పాడైపోతే ప్రతిదినము కూడా మన రక్తం ఏమైపోతుందంట? పాడైపోతుంది. ఆ పాడైపోయిన రక్తాన్ని 3 రోజులకు ఒకసారి ఏం చేస్తారంటే ఆ పాత రక్తం తీసేసి మళ్ళీ కొత్త రక్తం పోస్తారు, ఎక్కిస్తారు. అలా ఎక్కించుకోకపోతే ఏమవుతుందంటే ఆ మనిషి బతకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇడ్లీ లాంటి 2 కిడ్నీలు పాడైపోతే నీ శరీరంలో ఏం కలగదు? శుద్ధీకరించబడటం కలగదు. తన రక్తము, ఇప్పుడు మనం ఉన్నామా? మనల్ని ఎవరు శుద్ధీకరిస్తున్నారంటే సర్వశక్తి గల దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన రక్తం ఏమవుతుంది? శుద్ధీకరించబడుతుంది. మనం తినే ఆహారము ద్వారా, త్రాగే నీళ్ళ ద్వారా మన రక్తం ఎప్పటికప్పుడు కూడా శుద్ధీకరించబడుతుంది. చాలా మంది కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చూడండి, రక్తము శుద్ధీకరించబడక 3 రోజులకో 4 రోజులకో డబ్బులు కట్టి పాత రక్తం అంతా తీపిచ్చుకొని కొత్త రక్తము ఎక్కించుకుంటూ వాళ్ళు బతుకుతారు. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళి నూతనత్వాన్ని పొందుకుంటావు? రోజు సెలవులు పెట్టించుకుంటారా? ఎవరికైనా ఓపిక ఉందా? రోజు టానికలు తాగుతారా? ఓపిక ఉందా? రోజు క్యాష్ టాబ్లెట్లు వాడే వాళ్ళకి ఓపిక ఉంటుందా? ఉండదు. అది వేసుకున్న కొంతసేపు వరకే. కానీ దేవుని కొరకు ఎదురు చూసే వారికంట నూతన బలము ప్రతి క్షణము కూడా ఉబుకుచున్న నీటి ఓట వలె వాళ్ళకి ఆ నూతన బలము ప్రతి దినము కూడా వస్తూనే ఉంటుందంట. హల్లెలూయా. వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఎగురుతారంట? పైకి ఎగురుతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి ఎగరటం అంటే వాళ్ళకి రెక్కలు వచ్చేసి పైనుంచి దూకి ఎగురుతారని కాదు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళు చేసే ప్రతి పని ఆశ్రయించబడుతుంది. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రేపు చేయాల్సిన పని కూడా ఈ రోజే చేసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. హల్లెలూయా. పిల్లలు చూడండి, చాలా మంది చలాకీగా ఉంటారు. సార్ చెప్పిన వెంటనే ఇంటికి వచ్చి ఒక అరగంటలో ఏం చేస్తారు? హోంవర్క్ రాసి వాళ్ళు ఏం చేస్తారు? రేపు పొద్దునకి సిద్ధపాటు అయి ఉంటారు. కానీ కొంతమందికి ఏం కలగదంటే సార్ చెప్పింది బుర్రకెక్కదు, ఇంటికి వచ్చి ఏం రాయాలో బుర్రకెక్కదు. పొద్దున్న రాసిన దగ్గరికి వెళ్ళి నీ బుక్ ఒకసారివా, ఏం చేస్తాను నేను కూడా చూసి రాసుకుంటాను. హల్లెలూయా. వాడు ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ చూసి కాపీ కొట్టుకోవడమే పని. కానీ
ఎవరైతే ఆసక్తి కలిగి చలాకీ కలిగి ఉంటారో వారికి నూతన బలం దేవుడు ఇచ్చంట. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. హల్లెలూయా. క్లాస్ లీడర్ని ఎవరిని పెడతారు? ఎగ్జామ్స్ బాగా రాయనోడిని చదవని పెడతారా? బాగా చదివేవాడిని పెడతారా? బాగా చదివేవాడినే క్లాస్ లీడర్గా పెడతారు. హల్లెలూయా. మొదటి ఎదుగుదల మనకి స్కూల్లో అక్కడే స్టార్ట్ అవుతుంది. నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా, తల్లిదండ్రుల మాట వినేవాడిగా, 10 మందిలో మంచి వ్యక్తిగా ఉంటే దేవుడు నేనేం చేస్తాడు? పక్షిరాజులాగా ఎగిరే స్థానం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీకు కథ చెప్తాను. ఎంతమందికి ఇష్టం కథలంటే? కథలంటే బాగా ఇష్టం. హల్లెలూయా. పక్షిరాజు అన్ని పక్షుల్లో కల్లా చాలా గొప్పది. అది ఎగిరినంత హైట్ ఏది కూడా ఎగరదు, ఏ పక్షి కూడా ఎగరదు. పక్షిరాజు పక్షుల్లో కల్లా కింగ్ అన్నమాట. ఓకే, అటువంటి పక్షిరాజు బలాన్ని దేవుడు మనకి ప్రతి దినము కూడా ఆయన కొరకు ఎదురు చూస్తే ఇస్తాను వాగ్దానం చేశాడు కదా. ఈరోజు మీకు కథ చెప్తాను. ఒక చెట్టు ఉందంట. ఏంటిది? ట్రీ. ట్రీ చెట్టు. ఇంగ్లీష్ చెప్పనా? ఒక చెట్టు ఉంది. చెట్టు పైనేమో పక్షిరాజు గూడుందంట. చెట్టు కిందేమో కోడి గూడుందంట. హల్లెలూయా. చెప్పండి. చెట్టు పైన పక్షిరాజు యొక్క గూడుంది, చెట్టు కింద కోడికి సంబంధించిన గూడుంది. పక్షిరాజు పైన గుడ్లు పెట్టాడంట, కోడి గూడ కింద గుడ్లు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆ పక్షిరాజు గుడ్లో నుంచి అంట ఒక కోడి గుడ్డు సపోజ్ ఏదో జారి కింద పడితే పగిలిపోద్ది, కానీ అది గట్టి గుడ్డు అంట. మరి అది కిందకు వచ్చి ఆ కోడి గుడ్డులో కలిసిపోయింది. ఏమైంది? పక్షిరాజు చెట్టు మీద ఉన్నటువంటి పక్షిరాజు పక్షిరాజు గుడ్డులో నుంచి ఒక గుడ్డు జారి ఈ యొక్క కోడి గుడ్డులోకి చేరిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఆ పక్షిరాజు గమనించలేదు, ఈ కోడి కూడా గమనించలేదు. ఏంటి కొత్త గుడ్డు వచ్చిన దాంట్లో జరిగింది దానికి తెలియదు, తన గుడ్లో చోటు కింద జారిపోయింది దానికి కూడా తెలియదు. పక్షిరాజు మామూలుగా ఉంది, కోడి కూడా మామూలుగానే ఉంది. ఈ కోడి గుడ్లలో కలిసినటువంటి ఈ పక్షిరాజు గుడ్డు పొదగటం మొదలెట్టి పిల్లగా బయటకు వచ్చింది. హల్లెలూయా. పిల్లగా బయటకు వచ్చి ఆ కోడి పిల్లలతో పాటు తిరగటం మొదలెట్టింది. కోడి పిల్లలు ఎట్ట నడితే ఈ పక్షిరాజు కూడా అట్టగే నడుస్తుంది. హల్లెలూయా. అయితే ఒక రోజున పక్షిరాజు ఎగరటము ఎవరు చూశారు? ఈ పక్షిరాజు పిల్ల కోడిగుడ్లో కలిసిపోయిందే, ఈ కోడి పిల్లల్లో ఈ పక్షిరాజు పిల్ల దాన్ని చూసి కోడి మమ్మీ అదేంటి పైన ఎగురుతుంది అనిందంట. ఆ కోడి మమ్మీ చెప్పిందంట, అమ్మ దాని పేరు పక్షిరాజు అమ్మ, అది అంత హైట్ ఎగురుతుందంటే దానికి లాగా ఎవ్వరూ ఎగరలేరు. అదేమో ఆకాశంలో ఎగిరే పక్షి, నేనేమో నేల మీద ఉండే పక్షిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంత హైట్ ఎగరలేను, అది మన పక్షి జాతిలో కల్లా చాలా గొప్పది ఆ పక్షిరాజు. యాక్చువల్గా ప్రశ్న అడిగినటువంటి ఈ పక్షిరాజు కూడా ఏ జాతికి సంబంధించిందంటే ఆ పక్షిరాజు జాతికి చెందిందే. కానీ ఈ రోజున కోడి పిల్లల కోడి గుడ్ల కలవటం వల్ల ఈ పక్షిరాజుకి కూడా ఎటువంటి లక్షణాలు వచ్చినాయి? కోడి లక్షణాలు వచ్చి అంత గొప్ప స్థానము దేవుడిస్తే కూడా ఎవరి పొరపాటో తెలియదు, కానీ ఈ పక్షిరాజు బతుకు ఎక్కడ పడిపోయింది? కోడితో సమానంగా వెళ్ళిపోయింది. కోడిని పెంచినటువంటి వాళ్ళే ఈ పక్షిరాజును కూడా ఏం చేశారు? కోడిలాగే చూసి ఒక సమయం వచ్చేసరికి ఈ పక్షిరాజులో ఏం కలిగిందంటే మార్పు కలిగింది. కోడి గమనించింది, ఇదేంటి నా పిల్లలాగా లేదు, నిన్నటిదాకా నా పిల్ల అనుకున్నాను కానీ ఇది నా పిల్ల కాదని పక్షిరాజు పిల్లతో అంటుంది. అమ్మ నువ్వు తప్పిపోయి నా గుంపులో కలిసినట్టున్నావు, నువ్వు నా పిల్లవు కాదు, నువ్వు పక్షిరాజు పిల్లవ కంటే అది అంటుంది. లేదు నేను పక్షిరాజు పిల్లను కాదు, నీ పిల్లనే. ఇంతకాలం నేను ఎవరితో నడిచాను? మీతో పాటే నడిచా, కోడులతో పాటు నడిచాను కాబట్టి నేను పక్షిరాజు పిల్లను కాదు, నేను కోడి పిల్లనే అంటుంది. ఈ కోడి తల్లి అంటుంది, లేదు తల్లి, నువ్వు పక్షిరాజు జాతికి సంబంధించిన దానివి, నువ్వు మా జాతివి కాదంటే అది వింటుందా? ఉండదు. హల్లెలూయా. పోనీ కోడి తల్లి చెప్పింది కదా నీకు ఇప్పుడు వెళ్ళి ఎగిరిద్దా? ఎగరగలదా అంత హైటు? ఎందుకని? పక్షిరాజు అంట తన పిల్లలకు ఎగరటం నేర్పించడం కోసం ఎత్తైన కొండకు తీసుకుపోయి కిందకి తోసేసిద్దంట పిల్లని.
ఎత్తైన కొండకు తీసుకెళ్ళి రెక్కల మీద తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఆ యొక్క పక్షిరాజు పిల్లల్ని ఏం చేస్తే కావాలని కిందకు పడేస్తే అలాగా చాలా సార్లు చేసిద్దంట. అది కింద పడేయటం, మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఎత్తుకోవటం. దానికి ఎగరటం వచ్చేదాకా కూడా తల్లి పక్షిరాజు ఏం చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. కానీ కోడి ట్రైనింగ్ ఇచ్చిందా? ఇక్కడ ఇవ్వలేదు. పక్షిరాజు జాతిలో పుట్టినటువంటి ఆ చిన్న పిల్ల తన జీవితాంతం కూడా సహవాసం ఎవరితో చేసింది? కోడి పిల్లలతో చేసి కోడిలాగే బ్రతికి తనకి ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని పోగొట్టుకొని కోడులతో పాటే జీవించి కోడులతో పాటు అంతరించిపోయింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి పక్షిరాజు వంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఏమంటున్నాడు తెలుసా దేవుడు మనల్ని చూసి? నా కుమార్తెలారా, నా కుమారులారా. ఎవరంటున్నారు? సర్వశక్తుల దేవుడు చెప్తున్నాడు. నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా రూపంలో ఉన్నటువంటి నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా అంటే మనమేమన్నా అయ్యయ్యో నేను నీ బిడ్డని కాదయ్యా, మేము ఎవరము? అదిగో నల్లగా కర్రడు ఉన్నాడే వాడి పిల్లలం మేము. ఎందుకని? వాటితోనే పెరిగాం మేము చూడటానికి నీలాగున్న ఈ కర్రుడు లక్షణాలు మాకు వచ్చేసాయి. వీడే మమ్మల్ని పెంచాడు, వీడే మమ్మల్ని పాపంలో తీసుకెళ్ళాడు, వీడే మమ్మల్ని సంతోషంగా ఉంచాడు, వీడిలాగే నడిపించాడు. కాబట్టి కనపడటానికి నీ రూపంలో కనపడ్డా మేము ఎవరము? సాతాను సంబంధులమయ్యా. కాబట్టి మేము ఇంకా సాతాను సంబంధమే కాబట్టి బయటికి రాం. నువ్వు ఎంతసేపు నా కుమారుడా, నా కుమార్తె, నా యుద్ధకు రండి అని మీరు పిలిచినా కానీ, నీ రూపంలో మేమున్నా కానీ మేము సహవాసం చేసింది ఎవరితో? పాపాత్ములతోనూ లోక సంబంధులతో సహవాసం చేశాం. కాబట్టి మేము ఈ లోకం నుంచి బయటికి రాము. కానీ వీళ్ళకి ఏం కావాలంట? అన్నీ నూతనమే కావాలి, అన్నీ కొత్తయే కావాలి. కానీ వాళ్ళ జీవితం మాత్రము కొత్తదొద్దు, పాతదే కావాలి. ఆ పాపిష్టి పాపపు జీవితమే చాలు, ఆ పాపిష్టి పాపపు తలంతులే చాలు, పాపిష్టి ఆలోచనలే చాలు తప్ప మాకు నూతన జీవితము కానీ, నూతన తలంపులు కానీ, మా బతుకు నూతనంగా ఎంచబడటం కానీ, మేము సింహాసనం మీద కూర్చునే అర్హత కానీ మాకు వద్దయ్యా. బతికే 4 రోజులు కూడా 4 మెతుకులు తినేసి చూడటానికి అందరిలో గొప్పగా కనపడే చచ్చిపోతే చాలయ్యా, మాకేం వద్దు. నాకెందుకు మీ సింహాసనం పందండిందంట, నాకెందుకు నీ సింహాసనం, నాకు ఆ బురద చాలు, ఆ బురద చాలు, నేను తినేది చాలు. నువ్వు నాకు పంచభక్ష పరమాణాలు పెట్టిన పంది తింటదా? అక్కడికి పోతే దానికి ఏది కావాలో అక్కడికే పోతుంది. ఈ రోజున మనుషులు అనేక మంది కూడా ఎట్టదారి అవుతున్నారంటే దేవుడు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకొని, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను పోగొట్టుకొని ఈ రోజున పాపం అనే బురదలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి సత్యం ఇది. ఇది నిజమా అబద్ధమా చెప్పాలి నాకు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా, కల్పిత పాత్రలా, లేకపోతే నిజమా? నిజమే. హల్లెలూయా. దేవుడు ఆయన రూపంలో మనం ఉన్నాం కదా, ఉన్నామా లేదా? నిజమే కదా, వాస్తవమే కదా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నా స్వరూపమందు నేను నరులను చేయుదును. హల్లెలూయా. ఆయన చేసుకున్నాడు మనల్ని ఆయన రూపంలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుళ్ళలాగా ప్రవర్తించాం, పక్షిరాజులాగా ఎగరము. మన బతుకెలాగా? కోడిలాగా అక్కడక్కడ చిన్న చిన్న పేడ పురుగులు. పక్షిరాజు ఏం తింటో తెలుసా? చెప్పలు ఏం తింటది పక్షిరాజు? ఆకాశం నుంచి కన్నులతో కింద ఉన్నటువంటి వేటను కనిపెడుతుంది. చాలా వేగంతో వచ్చి ఆ వేటాడి మరి మాంసం తిని అది బలిష్టంగా తయారవుతుంది. కానీ కోడి పేడ పురుగులు, చిన్న చిన్న పురుగులు, అక్కడక్కడ దొరికే చెత్త చెదారం తిని తిరుగుతూ ఉంటాయి. అవునా? దేవుడేమో మనకి పక్షిరాజు వంటి ధన్యత, మనకి బలాన్ని ఇస్తే మనమేమో పేడ పురుగుల్ని కోడిలాగా బతుకుతూ మనకున్నటువంటి బలాన్ని ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. అందుకే అసలైన బలం పోయి కొసరు బలాలు వస్తున్నాయి. ఒకప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ధన్యకరమైనటువంటి ఆహారం తిని 100 సంవత్సరాలు బతికిన వాళ్ళని మనము చరిత్రలో చూసాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బాగా బతికితే 70, ఇంకా అయితే 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అధిక బలం ఉంటే. హల్లెలూయా. అధిక బలము లేదనుకో, నీకు 70కి ఆల్అవుట్. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్ని సెలవులు ఎక్కించుకుని అంత జీడిపప్పు తిన్నా, ఎన్ని బాదం పప్పు తిన్నా, నీ బ్రతుకు 70 సంవత్సరాల లోపు ఏం చేయబడుతుంది? ముగించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఓ యవన బిడ్డలారా,
ఓ నా కుమార్తెలారా, నా కుమారులారా, నా కొరకు ఎదురు చూడండి. నా కొరకు ఎదురు చూస్తే మీకు ఏం కలుగుతుంది? నూతన బలం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు బస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు రన్నింగ్ ఛాంపియన్గా తిరిగి నువ్వు 6 ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున 6 ప్యాక్ చేయడానికి అనేక మంది జిమ్కి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు తెలుసా? వెళ్ళే దేని కొరకంటే ఆరోగ్యం కాపాడుకోవటం కోసం, బాడీని ఫిట్గా ఉంచుకోవటం కోసం జిమ్కి వెళ్ళి అది వికటించి అనేక మంది చచ్చిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ లోక ఆశలకు పోకండి. ఈ లోకం వ్యర్థంతో సమానం కాబట్టి ఈ లోక వ్యర్థంతో మీరు సమాంతరంగా వెళ్ళకండి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు. హల్లెలూయా. ఈ రోజున దేవుని కొరకు మనము చూడగలిగితే ప్రతి దినము కూడా నువ్వు ఉబ్బికే నీటి ఊటలాగా నీ రక్తం ఏమవుతుంది? ప్రవహిస్తుంది. హల్లెలూయా. నీకు నూతన ఆలోచనలు, నువ్వు ఏది వద్దనుకుంటావో, ఏదైతే నీకు కావాలనుకుంటావో దేవుడు నీకు అవసరమైంది నీకు వెంటనే తలంపు కలిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అఖిల్ వయసు ఉన్నటువంటి ఒక యవన బిడ్డ చెస్ ఛాంపియన్ అంట. ఏంటిది? వరల్డ్ మొత్తంలో 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా కుర్రోడు అంట, చెస్ ఛాంపియన్. ఎందుకని? తను ఎంతగానో తన మెదడుకు పదును పెట్టి దేవుడికి తన యొక్క జీవితాన్ని అర్పించుకొని ఆయన సహాయం కోరాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున అనేక మంది దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారు? మొదటగా లెగిసి ఉదయాన్నే ప్రార్థన చేస్తారు. దేవా, ఈ దినము నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తమైతే ఈ దినమంతా కూడా నన్ను నడిపించు ప్రభువా. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు వెతకటం మొదలు పెడతావు ఉదయకాలమున, అప్పుడు నీకేం కలుగుతుంది? నూతన బలం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు కనుక ఎదురు చూడకుండా ఉంటే నీ యొక్క మీరు గమనించండి, చాలా మంది దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎన్ని గంటలు లెగిస్తారు? ఉదయాన్నే 3 గంటలకో 4 గంటలకో లేచి మొదటిగా వాళ్ళు చేసే పని ప్రార్థన చేసుకొని ముందుకెళ్తారు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని వెతకని వారు ఏం చేస్తారంటే ఆలస్యంగా వస్తారు, ఆలస్యంగా తింటారు, ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లెగుస్తారు, ఆలస్యంగా డ్యూటీలకు వెళ్తారు. వారి జీవితం అంతా కూడా ఇంకా వెనకాలే ఉంటుంది తప్ప ముందుకైతే వారు ఎంత కాలమైనా కానీ సోమరిపోతుల్లాగా వారి జీవితం వెనకాలే ఉంటుంది తప్ప ముందుకైతే ఒక అడుగు కూడా ముందుకి. వాళ్ళకంటే వెనక వచ్చిన వాళ్ళు దేవుని వైపు చూస్తూ నూతన బలాన్ని పొందుకొని వాళ్ళకంటే ముందుగా పరిగెడతారు. కానీ వీరి జీవితం మాత్రం చాలే, ఏం పరిగెడతాం, వాడు పరిగెట్టాడు, మనకేం పని, మనకి ఇంకా ఏముంది? సమయం ఉంది. హల్లెలూయా. మనకెందుకు పక్షిరాజులాగా? ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా అనేక మంది ఏమనుకుంటే ఏదో పక్షిరాజు అంటున్నాడు, కోడి పిల్ల అంటున్నాడు, దేవుని కొరకు ఎదురు చూడమంటున్నాడు, నూతన బలం అంటున్నాడు, కొత్త టీవీ అంటున్నాడు, ఫ్రిడ్జ్ అంటున్నాడు. చాలా మందికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే వాక్యం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా నూతన జీవితాన్ని పొందుకోవాలి. పొద్దున లెగిసి ఇడిచిన పాడైపోయిన బట్టలు ఎవరైనా వేసుకుంటాడా? స్నానం చేసి కొత్త బట్టల తర్వాత ఇష్టంలే, కానీ పొద్దున్నే స్నానం చేసి లెగిసి శుభ్రంగా స్నానం చేసి 3 రోజులు చేసుకుంటున్న బట్టలే నీ ముందు పెట్టావనుకో, నువ్వు వేసుకుంటావా? నువ్వు వేసుకున్నాయేగా, రాత్రిపోయాగా 3 రోజులు చేసుకుంటున్నావు, ఉతకలేదు. 4వ రోజు కూడా వేసుకో. స్నానం చేసిన తర్వాత ఎవడని ఇష్టపడతాడా? లేదు. ఎందుకని? 3 రోజులుగా అవి ఏం చేయబడ్డాయి? ఉతకలేదు. హల్లెలూయా. మాసిపోయినాయి. 3 రోజులు స్నానం చేయకుండా ఉండండి, ఉండలేము. అమ్మో, పొద్దున ఒక స్నానం, మధ్యాహ్నం చెమట పడితే స్నానం, సాయంత్రం మళ్ళా స్నానం. ఎందుకు? దేహం ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. మరి నీ ఆత్మ వద్దా? నీ ఆత్మకు ఫ్రెష్నెస్ వద్దా? హల్లెలూయా. ఏం కావాలి మన ఆత్మకి? మన ఆత్మ కూడా ఫ్రెష్నెస్ కావాలి, మన ఆత్మ కూడా ఉజ్జీవం కావాలి. నువ్వు ఈ రోజున నువ్వు ఎంత చలాకీగా ఉంటావో నీ ఆత్మ కూడా అంత చలాకీగా పరిగెడుతుంది. హల్లెలూయా. నూతన తలంపులు వస్తాయి, నూతన ఆలోచనలు వస్తాయి. నువ్వు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ పనిని షార్ట్ కట్ ఎలా చేయాలో కూడా నీ చురుకుదనము నీకు ముందుగా ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నూతన బలము, నూతన ఆత్మ, నూతన క్రియ, నూతన ఆలోచన నీలో పుట్టాలంటే నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చూసేవారిగా నువ్వు ఉండగలిగితే నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు ఏమిస్తానో తెలుసా? పక్షిరాజులాగా ఎగిరే నూతన బలాన్ని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటికి కొంతమంది 60-70 సంవత్సరాల ముసలావిడ కర్రసాం చేస్తుంది. చూసారు, చాలా మంది చూసే ఉంటారు. 70 సంవత్సరాల ముసలావిడ ఏం చేస్తుంది చెప్పాలి? కర్రసాం చేస్తుంది.
చీర పంచలాగా కట్టుకొని 70-80 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వృద్ధురాలు బతుకు తెరువు కోసం సెంటర్లో నిలబడి 2 కర్రలు పట్టుకొని కర్రసాము చేస్తుంటే ఆవిడ కర్రసాముకి ముక్తులైపోయినటువంటి అనేక మంది కూడా ఆవిడకి సహాయం చేసి ఆవిడ జీవితం ఏంటో కనుక్కొని అప్పట్లో మీరు ఏం తినేవాళ్ళం, ఏం పొద్దున్నే 3 గంటలకి వెళ్ళేవాళ్ళం అయ్యా పొలాలకి. హల్లెలూయా హల్లెలూయా చెప్తారు. కానీ అదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చాలా మంది వృద్ధులు చూడండి, ఒక మా పాత మంచంలో, అవునా, ఒక పాత దుప్పటి, ఒక పాత పొంత, ఇంకా వాళ్ళ జీవితం అంతే. హల్లెలూయా. తిన్నాము, ఎవరైనా పెడితే తిన్నామా, లేకపోతే చాలు, ఆ పాత మంచం, ఆ పాత దుప్పటి, ఆ పాత దిండు చాలు చచ్చిపోయేదాకా. కానీ వేరియేషన్ వయసులో లేదు, వాళ్ళ ఆలోచనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, జస్ట్ నెంబర్ మాత్రమే. వయసు అనేది మన జీవితంలో ఒక నెంబర్ తప్ప ఆ వయసు మనకి ఎప్పుడు కూడా ఆటంకం అవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గారికి 99 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తే కొడుకు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు గారు దరిదాపుగా 700 సంవత్సరాలు బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పట్లో అనేక మంది 100 సంవత్సరాలు బతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అన్ని సంవత్సరాలు బతకపోయినా బతికుని కొద్ది దినాలని ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు చేయాలనుకున్న పని కరెక్ట్ సమయంలో చేస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు పైకి ఎగిరే స్థితి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలియకుండానే నీకు నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి క్రియల ద్వారా నువ్వు ఏం చేస్తావు, నువ్వు చేసే పనుల నుంచి అభివృద్ధి కలుగుతావు. నీ కనులారా నువ్వు చూస్తుండగా నువ్వేం చేస్తావు, దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే నిన్ను నీ కళ్ళ ముందే నువ్వు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఏం చేస్తాడు, నిన్ను అలాగా తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున అటువంటి స్థితిలో వెళ్ళాలి. నా కుటుంబం ఆశ్రదించబడాలి, నేను ఆశ్రదించబడాలి, నా జీవితం నూతన పరచబడాలి, నాకు ఈ పాత రోత జీవితం నాకొద్దు, దేవుడిచ్చే నూతన జీవితం నాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఈ రోజున ఎవరి కొరకు ఎదురు చూడాలంట, దేవుని కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి మాకు కూడా, నాకే కాదు మీకు కూడా, తల్లిదండ్రులు బయటికి వెళ్తే మా కొరకు ఏం తీసుకొస్తారో. హల్లెలూయా. సగం తాగేసి ఎవరో పడేసిన కూల్ డ్రింక్ బాటిల్ వేస్తే తాగుతారా? చిచ్చి, ఎంగిలి ఎవరో తాగి పడేసా. ఎవరో వేసుకున్న బట్టలు తీసుకొచ్చి, అమ్మ వాళ్ళు ఎవరో బట్టలు వేసుకోమని ఇచ్చారమ్మా, ఇది వేసుకొని మీ ఇంటికి తీసుకొచ్చి మీరు వేసుకుంటారా? ఎవడో వేసుకుని నాకెందుకు. ఈరోజు ఏం కావాలి మనకి, అన్నీ కొత్తవి కావాలి ఇంట్లో. హల్లెలూయా. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, అన్ని నూతనవి ఇస్తేనే మన మనసుకి ఏం కలుగుతుంది, సంతోషంగా కలిగి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, లేదా స్కూల్కి వెళ్ళో, కాలేజీకి వెళ్ళో, పనికి వెళ్ళో 100 మందికి చెప్తాం, ఇప్పుడు నిర్ణయం కొన్నారా, ఇంత 2000 ఏంటి అంటే ఆ 3000 గొప్పతనం ఎలాగైతే చెప్పి నువ్వు ఆనందపడతావో, నీ జీవితాన్ని కూడా దేవుడు ప్రతి దినము కూడా ఏం చేయాలి, నూతన పరచాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని కూడా నువ్వు అడగాలి, ప్రభువా ఇదిగో నాకు మంచి నూతనమైన బట్టలు ఇచ్చావు, అలాగే నూతనమైన మనస్సు కూడా ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలాగైతే నీ నూతన వస్త్రాలు విలువ పెట్టి నువ్వు నీ విలువ చెప్పుకుంటావో, అప్పుడు నీ జీవితానికి కూడా ఏం కలుగుతుంది, విలువ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం మారకుండా, నీ జీవితంలో నూతనదనం కనపడకపోతే నీ యొక్క విలువ పెరుగుతుందా? పెరగదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నూతన జీవితాన్ని పొందుకోవాలి, నా జీవితంలో అన్నీ కూడా నేను నూతనంగా పొందుకోవాలి అనుకునే వాళ్ళు ఈ క్షణం నుంచి ఆ దేవాది దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎలా ఎదురు చూడాలన్నా, ఆకాశం వైపు తిరిగి చూడమంటావా, ఆయన వచ్చేదాకా చూడమంటావు అంటే కాదు. ఆయన ఆల్రెడీ రానై ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు మాట్లాడుతుంది నా స్వరము కాదు, దేవుని స్వరమే. ఈరోజు మీకు వాక్యం ప్రకటించబడుతుందంటే ఆయన ఆల్రెడీ మీతో హెచ్చరిస్తూనే మాట్లాడుతున్నాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా కొరకు ఎదురు చూడాలి, నా వాక్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నువ్వు నా వాక్యం కొరకు ఎదురు చూస్తే నా వాక్యం నీకు ఏం చేస్తుంది, నువ్వు నడిచేటప్పుడు నీ పాదాలకు దీపమై ఉంటుంది. హల్లెలూయా. పాట ఉంది, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే, నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. ఎవరంట? మన పాదాలకు దీపం,
నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ నీ పాదాల దగ్గర ఆయన ఏం చేస్తాడు? దీపంగా నువ్వు విన్న వాక్యాన్ని అక్కడ తెలియపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు తెలియకుండా శ్రమంలోకి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి అయితే నువ్వు విన్న వాక్యమే నీకు గాఢాంధకార శ్రమలో నీకు తోడుగా ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ రోజు నా మనుషుల కొరకు ఎదురు చూడకండి, అవకాశాల కొరకు ఎదురు చూడకండి. మొదటిగా నీ ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలిగితే, దేవునికి వెళ్ళి నువ్వు చూడగలిగితే నీ వెనకాల అవకాశాలన్నీ కూడా పరిగెత్తుకుంటా దేవుడే తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేని కొరకైతే పరిగెడతావో అది నీకు ఎన్నడూ కూడా దక్కదు. ఒక కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒక రైతు కష్టాన్ని చూసి ఒక రాజు వచ్చి, ఏంటే ఎంత కష్టపడుతున్నావు రైతా, నీకేం కావాలంటే, అయ్యా నాకు కొంచెం భూమి ఇస్తే చాలయ్యా, నాకు కొంచెం భూమి ఉంటే దున్నుకుందాం అనుకుంటే నా కాడ భూమి లేక నేనే ఒకరి దగ్గర పనుడుగా పనిచేస్తుంటే మనసు బాధ కలిగి నా కష్టం అంతా వ్యర్థమైపోతుందయ్యా అంటే ఆ రాజు అన్నాడు, అయితే నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. నీకేం కావాలా? నాకు ఒక కొత్త భూమి కావాలయ్యా, సాగు చేసుకొని బతుకుతాను. మంచిదే, నేను నీకు వరాన్ని ఇస్తున్నా. నువ్వు ఎక్కడి దాకా పరిగెడతావో అక్కడ దాకా నీదే భూమి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడి దాకా పరిగెడతావో, నువ్వు ఎక్కడి దాకా ఆగకుండా పరిగెడతావో ఆ భూమి అంతా నీదే. నువ్వు ఎక్కడైతే ఆగుతావో అక్కడితో నీకు సరిహద్దు. పరిగెడతావు, నువ్వు ఎన్ని కిలోమీటర్లు పరిగెడితే నువ్వు ఇంకా ఆగిపోయిన దాకా ఈ భూమి అంతా నీదే అన్నాడంట. అప్పటిదాకా దేని కొరకు ఎదురు చూసేటండి మనుషుడు అంటే, నాకంటే ఒక సొంత భూమి, ఒక ఎకరం భూమి ఉంటే బాగుండు, లేదా ఒక 100 గజాల భూమి ఉంటే బాగుండు. రైతు కాబట్టి ఒక ఎకరం అనుకుందాం, నాకు కూడా ఒక ఎకరం భూమి ఉంటే శుభ్రంగా సాగు చేసుకొని నేను కూడా వ్యవసాయం చేసుకొని బతకొచ్చు అనుకున్నటువంటి ఇతను దేని కొరకు ఎదురు చూశాడు? స్థలం కొరకు ఎదురు చూశాడు, భూమి పొలం కొరకు ఎదురు చూశాడు. గుర్తుపెట్టుకోండి, ఒక ఎకరం పొలం కొరకు ఆశ కలిగినటువంటి ఈ రైతు ఎదురు చూశాడు. రాజు వచ్చాడు, అయ్యా నీకు వరాన్ని ఇస్తున్నాను, నువ్వు ఎక్కడ దాకా పరిగెడతావు అక్కడ దాకా నీకు అన్నప్పుడు ఇతని ఆశ ఏమైపోయిందంటే అంతు లేకుండా అయిపోయింది. హల్లెలూయా. ఆహా, ఇంకా రాజు వచ్చి వరం ఇచ్చేసాడు కాబట్టి నేను ఏం చేయాలా? నాకు ఓపిక ఉన్నంత వరకు పరిగెడదాం. అతను ఫస్ట్ కోరుకుంది ఏంటి? ఎదురు చూసింది ఎవరి కొరకు? ఒక ఎకరం భూమి కొరకు ఎదురు చూశాడు. కానీ రాజు వచ్చి వరం ఇవ్వగానే ఆశకు అద్దు లేకుండా పరిగెట్ట మొదలెట్టాడు. ఒక ఎకరం పరిగెట్టాడంట. పరిగెడితే ఎకరం ఏం సరిపోద్ది అనుకున్నాడంట. మళ్ళీ ఒక 5 ఎకరాలు పరిగెట్టాడంట. ఈ 5 ఎకరాలు ఏం సరిపోద్ది అనుకున్నాడంట. 10 ఎకరాలు పరిగెత్తి దాహం వేస్తున్నాడు. దాహం వేస్తుంటే అయ్యో దాహం ఆగితే భూమి కోల్పోతానేమో అని చెప్పి దాహం వేసిన, ఆకలి వేసిన, అలుపు అంతా మర్చిపోయి పరిగెడుతున్నాడంట. ఆనందం ఏంటంటే, ఆహా ఈ భూమి అంతా నాదే, ఇదంతా నాదే, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాను, ఎన్ని ఎకరాలు నా జీవితంలోకి వచ్చేసి అనుకున్నాడంట. కొంత దూరం వేసి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోతే తీరా వెనకాల బొట్టలు పంపించాడు. వాడి దగ్గరికి ఏమైనా చూసామంటే, అయ్యా రాజా చచ్చిపోయాడు. హల్లెలూయా. చచ్చిపోయాడయ్యా. ఎందుకని? పరిగెట్టి 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 అలిసిపోయాడు. దప్పికేసింది, నీళ్లు తాగల. పరిగెట్టాడు ఆకలి వేసింది, తినలా. బలం ఏమైపోయింది? కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. కాబట్టి చచ్చిపోయాడు. రాజు అన్నాడంట, పిచ్చోడా, ఇప్పుడు నేను నీకు ఇచ్చేది ఎంతో తెలుసా? ఎంత ప్రయాసపడ్డా నీకు ఒక 6 అడుగులు ఇస్తున్నాను రా స్థలం అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రయాసపడ్డా ఆ రైతు ఎంత సంపాదించుకున్నాడు? 6 అడుగులు. ఆ రాజు అవకాశం ఇచ్చినప్పుడు తన ఓపిక దాకా పరిగెట్టి, ఇంకా చాలయ్యా నాకు దాహం వేస్తుంది, అలసట వస్తుంది, నాలో ఏం పోతుంది? నాలో బలం పోతుంది. నా బలమే పోయినప్పుడు నాకు ఈ పొలం ఎందుకు అనుకోకుండా అక్కడ ఆగిపోయి ఉంటే తన బలము తనలో ఉండేది. కొంత పొలాన్ని సంపాదించుకొని ఉన్నతంగా బతికేవాడు. కానీ ఏం కలిగింది? నాకు బలం పోయినా పర్వాలా, నాకు దప్పికైనా పర్వాలా, ఆకలేసినా పర్వాలా, నాకేం కావాలా? ఈ లోకంలో కనపడే ఈ భూమంతా నాదే కావాలి అనుకున్నాడు. చివరాఖరికి పరిగెట్టి 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 పడి చచ్చిపోయాడు. ఆ రాజు అంటున్నాడు, మూర్ఖుడా, నేను నీకు వరాన్ని ఇస్తా, వరాన్ని కూడా నువ్వేం చేసావు? స్వార్థంగా ఉపయోగించుకున్నావు. కాబట్టి నీకు 6 అడుగుల స్థలం మాత్రం నీ బతుకు మిగిలిందిరా అన్నాడంట. ఈరోజున దేవుడు కూడా మనకి సంతృప్తిగా ఉండటం కొరకు నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది గమనించి ఆయన నీకు
ఒక వరాన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు? అత్యాశకు పోయి ఉన్న ఫలం అంతా ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఒకటి దగ్గర పని చేసేటప్పుడే ఆ రైతు బాగున్నాడు. ఒకటి దగ్గర కష్టపడి పని చేసినప్పుడే ఉదయం నుంచి చక్కగా 1 గంట దాకా పని చేసి కాళ్ళు చేతులు కడుక్కున్న మొత్తం అన్నం తిని ఒక అరగంట పండుకొని మరలా 2 గంటల డ్యూటీ ఎక్కి 5 దాకా చేసి కూలి తీసుకుని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పండుకున్న ఈ రైతుకి ఏం కలిగింది? రాజు వరవంగాల్ని అత్యాశకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ రోజున మనుషులు కూడా ఏంటంటే దేవుడు క్షమిస్తాడులే, ఇప్పుడు క్షమిస్తాడులే, తర్వాత క్షమిస్తాడులే, కాకపోతే అదిగో 10 ఎకరాల తర్వాత నాకు క్షమిస్తాడులే అనుకుని ఏం చేస్తున్నాడంటే ఇంకా పాపంలో పరిగెట్టకుండా పోతున్నారు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఏమని? నిన్ను క్షమిస్తా, నేను పాపుల కొరకే వచ్చా, మీ పాపాలను క్షమించడానికి వచ్చాను. దేవుడు ఒక వరం ఇచ్చాడు కదా, ఇంక ఈ వరాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు? ఇక పరిగెడుతున్నారు. చివరాకి వీళ్ళు అనుకుంటారు, అప్పుడెందుకు డిసెంబర్లో తీసుకున్నాను బాప్తీసం, ఇంకా ఉన్నాయిగా 6 నెలలు, ఇంకా 6 నెలలు ఉంది కదా, అప్పుడే ఎందుకు ఆగిపోవటం? ఇంకా పరిగెడతాం లోకంలోకి, డిసెంబర్లో ఆగిపోదాం అనుకున్నారు. ఈలోగానే ఆ రైతుకు వచ్చినట్లుగా అనేక మంది యవన బిడ్డలకి ఏం కలుగుతుందంటే మరణాలు కలుగుతున్నాయి. మా ఇంటికాడ 2001లో పుట్టినటువంటి యవన బిడ్డ చనిపోతే ఆ కుటుంబం నిన్న కూడా ఉదయం కూడా ఏడుస్తున్నారు. చనిపోయి 3 రోజులు అవుతుంది. ఆ యవన బిడ్డ మరి ఏం చేయాలనుకున్నాడో తెలియదు కానీ హఠాత్తు మరణం తనకు వచ్చేసింది. హల్లెలూయా. ఈ రోజున నీలో బలము పోకముందే, నువ్వు మరణానికి అప్పగింపబడక ముందే నువ్వేం చేయాలంటే ఆ సర్వశక్తి కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. అతని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నీకు నూతన బలము ఎలా వస్తుందంట? ఓటలోంచి నీళ్లు, ఫ్రెష్ వాటర్ ఎలా వస్తూ ఉంటాయో అలాగ రావటం మొదలెడుతుంది. ఆ ఓటే ఈరోజు కృష్ణానది. ఎక్కడో పుట్టిన నీటి ఓట ఇక్కడ కృష్ణానది. ఎక్కడో హిమాచల్ ప్రదేశాల్లో పుట్టినటువంటి ఆ నీటి ఓట గంగా నది, యమునా నది, లేకపోతే గోదావరి నది, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో నీటి ఓటగా ఏమవుతున్నాయి? నదిగా ప్రవహిస్తున్నాయి. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చే ఈ ఓట లాంటి ఆశీర్వాదము నీకు రేపటి రోజున పెద్ద నదిగా మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఈ రోజున ఏదో ఆ కొండలో కనపడే ఆ యొక్క నార్మల్ క్షణికమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడితే విలువైనది నువ్వేం చేస్తావు? పోగొట్టుకుంటావు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడు, నా సహోదరి, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు నీతో నాతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితంలో అన్ని నూతనమే కావాలి, అలాగే నీ జీవితం కూడా నూతనంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ జీవితాన్ని మొదటిగా నువ్వు మార్చుకుంటే నీ వెనకాల వచ్చేవన్నీ కూడా ఏం కలుగుతాయి? నూతనంగానే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అందరూ కూడా మోకరించి ఆ సర్వశక్తి గల దేవుడయ్యా, నా జీవితాన్ని కూడా కొత్తదిగా చేయవా, నా హృదయాన్ని కూడా నూతనంగా మార్చవా, నా హృదయాన్ని కూడా మురికి పట్టిన హృదయాన్ని కూడా కడుగు ప్రభువా, నూతన